శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు విశాల్ మోహన్, సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్. మనం డైరెక్ట్గా ఈరోజు ఇవాళ సన్ ఫ్యామిలీ గురించి చెప్పుకుంటున్నామండి. 1, 10, 19, 28 సిరీస్లో పుట్టిన వాళ్ళందరూ వాళ్ళ గుణగణాలు, వాళ్ళకి ఏమైతే నెగిటివ్స్ ఉన్నాయి, ఏమైతే ప్లస్లు ఉన్నాయి, ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ కలర్ థెరపీ ఏంటిది, కలర్ థెరపీ గురించి మాట్లాడతాము. లక్కీ టైమింగ్స్ ఏంటివి అని దీని గురించి, అండ్ అవాయిడింగ్ కలర్స్, వీటన్నిటి గురించి ఈరోజు వీడియో తీయడం జరిగిందండి. జాగ్రత్తగా వినండి. ఇది ఓన్లీ 1, 10, 19, 28 ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళకి మాత్రమేనండి. వీళ్ళని సన్ ఫ్యామిలీ అంటారు. ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళు 1, 10, 19, 28 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళని సన్ ఫ్యామిలీ అంటారండి. ఈ సన్ ఫ్యామిలీ వచ్చేసి వీళ్ళ గుణగణాలు ఫస్ట్ చూద్దాం మనము. ఇక్కడ వచ్చేసి 1 అండి, ఫస్ట్ 1వ తారీఖు పుట్టిన వాళ్ళు. అంటే వీళ్ళు ఏ మంత్లో అయినా కానీ, జనవరి టు డిసెంబర్, వాళ్ళు ఏ మంత్లో అయినా కానీ 1వ నెంబర్లో 1వ తారీఖులో కానీ, 10వ తారీఖులో కానీ, 19వ తారీఖులో కానీ, 28వ తారీఖుల్లో కానీ, అది ఏ మంత్ అయినా కావచ్చు. వీటిలో ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళ గుణగణాల గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం ఈ వీడియోలో క్లారిటీగా. యాక్చువల్గా ఇక్కడ చూడండి, 1, 10 అనేది సెకండ్ ప్రయారిటీ అండి. ఫస్ట్ ప్రయారిటీ సన్ ఫ్యామిలీలో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి 19 అండి. 19 సెకండ్ ప్రయారిటీ వచ్చేసి 1, 10 అండి. థర్డ్ ప్రయారిటీ వచ్చేసి 28 అండి. అసలు ఇది ఎందుకు థర్డ్ ప్రయారిటీ 28ని మనం థర్డ్ ప్రయారిటీ అని ఎందుకు అన్నామో మన క్లారిటీగా ఈ వీడియో చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాక్చువల్గా 19లో వచ్చేసి 1 ఉంది, అంటే 2 గ్రహాల కలయిక ఉంది. ఫస్ట్ ఈ 2 గ్రహాలు కూడా ఫ్రెండ్లీ నెంబర్స్ అండి, ఫ్రెండ్లీ గ్రహాలు. సో కాబట్టి 1 అంటే సూర్యుడు, సన్. 9 రిప్రజెంటేటివ్ టు 9 దేనికి రిప్రజెంటేటివ్ చేస్తుంది అంటే 9 మార్స్ అండి, కుజుడికి సన్కి ఎప్పుడూ కూడా దగ్గర రిలేషన్షిప్ ఉంటుందండి. అందుకే 19లో పుట్టిన వాళ్ళు ఎప్పుడు టాప్గా ఉంటారు. మీరు గమనించండి, మీ ఇంట్లో ఉన్న బ్రదర్ కానీ కావచ్చు, ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, లేదా సన్ కావచ్చు, డాటర్ కావచ్చు, ఎవరైనా సరే మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ 19లో పుట్టారు అంటే టాప్ మోస్ట్ ఉంటారండి. టాప్ విఐపి రేంజ్లో ఉంటారు. ఎందుకంటే 19 సిరీస్ అలాంటిది. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. సెకండ్ వచ్చేసి 1 and 10 సిరీస్ అండి. 1 and 10 1 and 10వ తారీఖులు. ఈ 2 డేట్లు వచ్చేసి సెకండ్ దాని కిందకి వస్తాయండి, సెకండ్ కేటగిరీకి వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఇక్కడ చూడండి, ఓన్లీ 1 + 1తో యాడ్ చేస్తే ఓన్లీ 1 వస్తుంది. 1 + 0తో యాడ్ చేసినా 1 వస్తుంది. సో ఇక్కడ చూస్తే 2 గ్రహాలు ఉన్నాయి, ఇక్కడ చూస్తే ఓన్లీ 1 గ్రహమే వస్తుంది, సన్ మాత్రమే వస్తుంది. సో కాబట్టి ఇది సెకండ్ ప్రయారిటీ ఇచ్చినామండి 1, 10 డేట్స్కి. ఇక్కడ చూడండి, థర్డ్ 28 అంటే ఇక్కడ మూన్ వస్తుంది, ప్లస్ మళ్ళీ సాటర్న్ వస్తుంది. యాక్చువల్గా ఇది లాస్ట్ ప్రయారిటీ ఎందుకన్నామంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ మూన్కి సాటర్న్ అనేది ఆపోజిటే, ప్లస్ సన్కి కూడా, మనం సన్ ఫ్యామిలీ అన్నాం కదా, సన్కి 8 అనేది డెడ్ ఆపోజిట్, సాటర్న్. సో కాబట్టి ఇక్కడ ఈ సిరీస్ 28 పుట్టింది మాత్రం కొంచెం డెడ్ ఆపోజిట్ అండి. స్ట్రగుల్స్ ఉంటాయి ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి, స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. అది ఫ్యామిలీలో కావచ్చు, హెచ్ఆర్సీఎం అండి, హెల్త్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరీర్ కావచ్చు, మనీ మేనేజ్మెంట్ కావచ్చు, వీటిలో దేంట్లో అయినా కానీ స్ట్రగుల్స్ ఉంటాయి ఈ డేట్ ఆఫ్ బర్త్. ఇది చాలా చాలా డేంజర్ అండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ 28లో పుట్టిన వాళ్ళు చాలా డేంజర్. ఎందుకంటే ఇక్కడ సాటర్న్ అనేది కలిసింది, సన్ ఫ్యామిలీకి సాటర్న్కి అస్సలు పడదండి. సో కాబట్టి సాటర్న్ కలిసింది, 8 నెంబర్ కలిసింది, కాబట్టి ఇది చాలా డేంజర్ డేట్ ఆఫ్ బర్త్, చాలా గమనించండి. ఇంకోటి వచ్చేసి మీకు 1 సిరీస్లో ఈ వ్యక్తుల గుణగణాల గురించి చెప్పాలి అంటే వీళ్ళు లీడర్స్ ఉంటారండి, లీడర్స్ అండ్ పొలిటీషియన్స్, కింగ్ మేకర్స్ అంటారు. కింగ్ మేకర్స్, తొందరగా అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుందండి వీళ్ళకి లైఫ్లో, ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి. అందులో ఇంకోటి, వీళ్ళు కింగ్ మేకర్స్ అవుతారు లాస్ట్. అంటే ఎవరి కింద కూడా పని చేయని మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి. సొంతంగా బిజినెస్ కానీ, సొంతంగా జాబ్స్ కానీ, ఏదైనా కానీ ఓన్గా చేయాలనుకుంటారు, కానీ సొంతంగా కంపెనీలు పెడతారు, కానీ ఒకరి కింద పని చేయాలనే మనస్తత్వం అయితే వీళ్ళకు ఉండదన్నమాట. ఎందుకంటే వీళ్ళు సన్ ఫ్యామిలీ. సన్ అంటే రాజు, గ్రహాల్లో రాజు సన్. సో కాబట్టి ఈ కింగ్ క్వాలిటీస్ అనేటివి ఎప్పుడు కూడా ఈ 1 ఫ్యామిలీలో ఉంటాయండి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే వీళ్ళ కమ్యూనికేషన్ లెవెల్స్ సూపర్గా ఉంటాయండి. కమ్యూనికేషన్ లెవెల్స్ చాలా బాగుంటాయి. వీళ్ళు రాజులు, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా కింగ్ మేకర్స్గా ఉంటారు. కింగ్ సైజ్ లైఫ్ బతకాలని ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఒకరి కింద పని చేయాలని ఎప్పుడు ఆలోచించరు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఏ రంగంలో అయినా రాణించగలుగుతారు. ఇంకోటి ఏ బిజినెస్ అయినా హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ వీళ్ళకు ధైర్యం ఎక్కువే. ఇంకోటి ఏంటంటే చాలా అసలు పొలిటీషియన్స్గా అయితే వీళ్ళు వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. వీళ్ళు పొలిటికల్ కూడా బాగా రాణిస్తారనమాట. ఎందుకంటే వీళ్ళకు మెయిన్ పొలిటికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, పొలిటికల్ గుణగణాలు ఉంటాయి. అందుకని పొలిటికల్ లైఫ్ వీళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుందండి.
ఇక్కడ చూడండి వీళ్ళకు ఇంకా నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఈ టోటల్ సన్ ఫ్యామిలీలో ఈ 1, 10, 19, 28 తారీఖుల్లో పుట్టిన వాళ్ళంతా కూడా వాళ్ళకు ఈగోయిస్టిక్ నేచర్ ఉంటుంది, కొంచెం ఈగో ఉంటుంది. కొంచెం ఆ ఈగోని మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో కంపల్సరిగా ఈ సిరీస్ వాళ్ళంతా కూడా వెరీ వెరీ సక్సెస్ఫుల్. వాళ్ళకి మైనస్ పాయింట్ ఓన్లీ ఈగో అండి, ఇంకేమీ లేదు. జస్ట్ అంటే కొంచెం వాళ్ళు చాలామంది మనం గమనిస్తుంటాం పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళకున్న కొంచెం ఈగో వల్ల వాళ్ళు రాణించలేకపోతుంటారు. బికాజ్ ద రీజన్ చాలా ఒక బిజినెస్ రంగంలో చూసుకోండి, పొలిటికల్లో చూసుకోండి, ఏదైనా ఈ 1 సిరీస్ వాళ్ళు సన్ ఫ్యామిలీ వాళ్ళు ఈగో వల్లనే వాళ్ళ లైఫ్ అనేది పతనం అవుతూ ఉంటుంది. సో ఈ ఈగో నేచర్ అనేది తగ్గించుకున్నారంటే 100% నేను ఇస్తానండి, వెరీ 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 సక్సెస్ఫుల్. ఇంకోటి వచ్చేసి వేదిక్ రెమెడీస్ అండి 1 సిరీస్ వాళ్ళకి. ఈ వేదిక్ రెమెడీస్ వచ్చేసి వీళ్ళు సూర్యనారాయణ స్వామి అంశలో పుట్టారు కాబట్టి సూర్యుడికి ఏంటంటే మామూలుగా మన పురాణాలు కూడా చెప్తున్నాయి సూర్యుడికి ఏవేవంటే ఇష్టం లేనివంటే వేదిక్ న్యూమరాలజీ రెమెడీస్ ప్రకారంగా మద్యాన్ని మాంసాన్ని అవాయిడ్ చేయాలి, అంటే వదిలేయాలి, మద్య మాంసం వదిలేయాలి. ఎప్పుడు? ఓన్లీ ఆదివారాలు మాత్రమే, నాట్ ఎవ్రీడే, ఓన్లీ ఆదివారాలు మాత్రమే మద్యము, మద్యపానము, మాంసము, స్త్రీ అంటే సెక్సువల్ లైఫ్ ఏదైనా ఉంటే వదిలేయాలి. ఆ రోజు ఒక్కరోజు మాత్రమే, సండే మాత్రమే గోర్లు కటింగ్ ఇలాంటివి, అంటే నెయిల్స్ అండ్ కటింగ్, హెయిర్ స్టైల్ కటింగ్, ఇవి కూడా అవాయిడ్ చేయాలండి. ఇవన్నీ అవాయిడ్ చేసినట్లయితే 100% సక్సెస్ఫుల్. మెయిన్ ఆదివారాలు మాంసము మద్యము అవాయిడ్ చేయాలి. ఓన్లీ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మాత్రమే, అది కూడా ఓన్లీ సండేస్ మాత్రమే. మీకు ముఖ్య గమనిక, ఓన్లీ సండేస్ మాత్రమే అవాయిడ్ చేయాలండి. మిగతా రోజులు మీ ఇష్టం, ఏమైనా తినండి, ఏమైనా చేసుకోండి, కానీ ఓన్లీ సండేస్ మాత్రమే ఇవి అవాయిడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డైలీ సూర్య నమస్కారం చేసేగిన ప్రతి ఒక్క రోజు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం కానీ, అర్ఘ్యం అంటే ఒక చెంబులో నీళ్ళు తీసుకొని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం కానీ, లేదా సూర్య నమస్కారాలు కానీ వీళ్ళు చేసుకున్నట్లయితే వీళ్ళకు అత్యున్నత స్థాయిలో వీళ్ళు వెలుగులోకి వచ్చే అవకాశం 100% ఉంటుందండి. వచ్చేసి ఇంకా మూడో పాయింట్ వచ్చేసి వీళ్ళకు ఏవైతే 4 వీలర్స్ ఉంటాయో, 4 వీలర్ వెహికల్స్ అంటే కార్స్ కావచ్చు, భారీ ట్రాన్స్పోర్ట్ అంటే లారీస్, ఐచర్స్ ఇలాంటివి ఏవైనా కావచ్చు, ఆ భారీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి వీళ్ళు ఏం చేయాలంటే 9 నెంబర్ రెడ్ కలర్ 9 నెంబర్ స్టిక్కర్ని అతికించాలండి. ఎక్కడంటే కారుకు ముందర భాగాన వాళ్ళు డ్రైవింగ్ చేస్తారు కదా, పక్కన మెయిన్ అద్దానికి అతికించాలండి 9 స్టిక్కర్ అనేది అతికించాలి. ఎందుకంటే 9 అనేది ధైర్య సంఖ్య అండ్ హ్యుమానిటేరియన్. మెయిన్ వీళ్ళు పొలిటికల్ లీడర్స్ అన్నాం కదా, ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే వాళ్ళు ఎలా అంటే వీళ్ళకు కొంచెం ధైర్యం కావాలి, అవతల అపోజిషన్ వాళ్ళని ఎదుర్కోవడానికి వీళ్ళకి చాలా ధైర్యం కావాలి. సో కాబట్టి ఆ ధైర్యం కోసము ఈ 9 నెంబర్ స్టిక్ రెమెడీ అనేది కార్లకు అంటించుకోమని చెప్తున్నాం. ఓకేనా అండి. ఇంకొకటి వచ్చేసి వీళ్ళు హౌస్ కూడా 19 స్టిక్కర్ రెడ్ కలర్లో, రెడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎల్లో కలర్లో వీళ్ళు 19 స్టిక్కరు మెయిన్ డోర్కి వాళ్ళ మెయిన్ డోర్కి అతికించుకుంటే వెరీ 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 సక్సెస్ఫుల్. అది కూడా ఆదివారమే ఈ రెమెడీస్ చేసుకుంటే ఇంకా మంచిదండి. 5 వచ్చేసి ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాన్ని ఈ డైలీ చాంట్ చేసుకున్నట్లయితే 108 సార్లు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక 5 మినిట్స్ డైలీ చేసినట్లయితే వీళ్ళకి గత జన్మ పాప కర్మాలన్నీ కూడా తొలగి ఇంకా వీళ్ళు తొందరగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు 100% ఉంటాయండి. ఇంకా మనము కలర్ థెరపీ గురించి మాట్లాడుకుందాం. కలర్ థెరపీ గురించి వచ్చినట్లయితే వచ్చేసి చూడండి, ఇక్కడ వీళ్ళకి లక్కీ కలర్స్ వచ్చేసి ఈ 1 ఫ్యామిలీ అంటే సన్ ఫ్యామిలీకి అంటే ఈ 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆరెంజ్, బ్లూ, ఎల్లో, రెడ్ ఈజ్ ద లక్కీ కలర్స్ అండి. ఆరెంజ్, బ్లూ, ఎల్లో, రెడ్. అండ్ అవాయిడింగ్ కలర్స్ వచ్చేసి బ్లాక్, గ్రీన్ అండి. వీళ్ళు ఎప్పుడు కూడా బ్లాక్, గ్రీన్ ఎప్పుడు అవాయిడ్ చేయాలి. వీళ్ళు ఎప్పుడు ధరించాల్సిన లక్కీ కలర్స్ వచ్చేసి ఆరెంజ్, ఎల్లో, రెడ్, బ్లూ. ఓకేనా. ఇక్కడ లక్కీ టైమ్స్ వచ్చేసి ఇంటి నుంచి బయటకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు మార్నింగ్ 6 o'clock లేసారు, 6 o'clock అంతా రెడీ అయిపోయారు, 6 o'clockకి బయటకు వెళ్ళాలి పని మీద. మీరు ఇవి లక్కీ టైమింగ్స్ అండి. ఈ టైమింగ్స్ బాగా ఉపయోగించుకోండి. ఇంటి నుంచి డోర్ ఓపెన్ చేసి బయటకు అడుగు పెడతారు కదా, ఆ టైమింగ్ ఎంత ఉండాలంటే 6:04కి బయటకు అడుగు పెట్టాలి. ప్లస్ వెహికల్ స్టార్ట్ టైం, మీరు బండి తీస్తారు కదా, ఒక 4 minutesలో బండి తీసి 6:08కి బయటకు వెళ్ళిపోవాలి. 6:08కి బండి మీద కూర్చోవాలి, 6:08కి అంతా బండి తీసి బయటకు వెళ్ళిపోవాలండి. అలాగా ఇక్కడ 7:03కి మళ్ళీ డోర్ నుంచి బయటకు అడుగు పెడతారు, 7 o'clockకి 7:03కి. సో మళ్ళీ 7:07కి అంతా బండి మీద కూర్చొని బయటకు వెళ్ళిపోతారు. మళ్ళీ ఇక్కడ 8:02కు మీరు డోర్ నుంచి ఇంట్లో నుంచి బయటకు వస్తారు, 8:02కు. మళ్ళీ వచ్చేసి 8:06కి అంతా బండి మీద తీసుకొని వెళ్ళిపోతారు వెహికల్ మీద. 9:01కు ఇంటి నుంచి బయటకు వస్తారు, 9:05కి ఇంటి నుంచి బండి ఎక్కేసి బయటకు వెళ్ళిపోతారు. సో ఇలాగండి 10కి బయటకు వస్తారు, 10:04కి మీరు బయటకు వెళ్ళిపోతారు వెహికల్ మీద. ఇలాగా 11:08కి వస్తారు,
11-12 అంతా బండి మీద బయటకు వెళ్తారు. 12-7 నుంచి డోర్ బయటకు వస్తారు ఇంట్లో నుంచి. 12-11 అంతా బండి మీద ఎక్కేసి వెళ్ళిపోతారు. సో 19కి బయటకు వస్తారు, 1:13 అంతా మీరు వెహికల్ మీద వెళ్ళిపోతారు. ఇలాగ ఇవన్నీ టైమింగ్స్ అండి. 2:08, 2:12. అంటే ఇది ఎలా చెప్తున్నానంటే మీరు ఎప్పుడైనా క్యాల్కులేట్ చేసుకోండి. ఇవే టైమింగ్స్ కాకపోయినా మొత్తం కూడితే అంటే మీరు డోర్ నుంచి బయటకు అడుగుపెట్టే టైమింగ్ వచ్చేసి 1 రావాలండి. టోటల్ కూడితే ఇలా చూడండి, ఇప్పుడు 6 + 4 10 అవుతుంది. 10 అంటే 1 అవుతుంది. ఇలాగ 1 రావాలి. డోర్ నుంచి బయటకు అడుగుపెట్టే టైమింగ్ వచ్చేసి 1 రావాలి. తర్వాత వెహికల్ ఎక్కే టైం వచ్చేసి మనకు 5 రావాలి టోటల్ కూడితే. ఇలాగా మీరు గుర్తుపెట్టుకొని ఈ టైమింగ్స్ ఫాలో అయినారంటే 100% సక్సెస్ఫుల్ అండి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ లక్కీ నెంబర్స్ అన్నాం. ఈ సన్ ఫ్యామిలీకి మొత్తం లక్కీ నెంబర్స్ ఏవేవి అంటే 135 అండి. 135 వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఫర్ సన్ ఫ్యామిలీ. ఇంకా చెప్పాలంటే 15 ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ అండి. 15 ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. 15 అనేది ఫస్ట్ ప్రయారిటీ అండి. మీరు టోటల్గా వెహికల్ నెంబర్స్ కానీ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కానీ 1 కానీ 5 కానీ వచ్చేటట్టుగా మీరు మొబైల్ నెంబర్స్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కానీ తీసుకోండి. 1 ఫ్యామిలీ వాళ్ళు వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఇంకా మీరు 5ని ఎక్కువ యూజ్ చేసుకున్నట్లయితే ఇంకా వెరీ 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 సక్సెస్ఫుల్. ఈ 15ని మీరు టోటల్ ఫోన్ నెంబర్ కూడినట్లయితే 5 వచ్చేలాగనో 1 వచ్చేలాగనో తీసుకోండి. 100% సక్సెస్ఫుల్. మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా టోటల్ కూడితే 1 వచ్చేలాగనో 5 వచ్చేలాగనో తీసుకోండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్. సో ఇదండి మామూలుగా టోటల్గా చెప్పాలంటే ఈ 1 ఫ్యామిలీ గురించి ఇదంతా. సో యాక్చువల్గా అవాయిడింగ్ నెంబర్స్ వచ్చేసి 1 ఫ్యామిలీ 8ని తప్పకుండా అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే 8 ఈజ్ అన్లక్కీ ఫర్ సన్ ఫ్యామిలీ. ఎప్పుడూ కూడా మీరు శనిని అంటే సన్లో పుట్టిన వాళ్ళంతా 1, 10, 19, 28లో పుట్టిన వాళ్ళంతా 8ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ 8. అవాయిడ్ 8 అండి. మీరు 8 నెంబర్ అంటే మీరు చూసుకోండి. చాలామంది పేర్లో సన్లో 1, 10, 19, 28 తారీఖులో పుట్టింటారు కానీ వాళ్ళకి టోటల్ నెంబర్ కూడితే మాత్రం పేరులో కానీ లేదా వాళ్ళ ఫోన్ నెంబర్స్లో కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్లో కానీ ఏ ఇతర సంబంధిత నెంబర్లలో అయినా కూడా మొత్తం కలిపినప్పుడు 8 వస్తూ ఉంటుంది. సో అలాగా 8 రాకుండా చూసుకోండి. లేదా మీరు పార్ట్నర్షిప్ మ్యారిటల్ లైఫ్లో కూడా మీరు ఎవరైనా పార్ట్నర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కొత్తగా. సో మీరు 1వ నెంబర్లో పుట్టిన వ్యక్తి కానీ 19 కానీ 10 కానీ 28 కానీ ఈ డేట్లలో పుట్టిన వ్యక్తులు మెయిన్ 8 సిరీస్లో పుడతారు కదా. 8 కానీ 17 కానీ 26 కానీ ఇలాగ ఈ డేట్లో పుట్టిన వాళ్ళు మెయిన్ 8 ఫ్యామిలీని అవాయిడ్ చేయాలి. మ్యారిటల్ లైఫ్లో కానీ ఫ్రెండ్షిప్ లైఫ్లో కానీ ఏ లైఫ్లో కానీ 1కి 8కి డెడ్ ఆపోజిట్. సో వీళ్ళని ఈ నెంబర్ని 8 అనే నెంబర్ని అవాయిడ్ చేసి సాటర్న్ని మీరు 100% సక్సెస్ అవుతారని, అన్ని రకాలుగా మీకు అదృష్ట ఆరోగ్యాలు అన్నీ కలిసి రావాలని నేను గురుదేవుడు మా దత్తాత్రేయుని కోరుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.